ఉన్నాయి సార్. ఆవారా నుంచి దిల్వాలే అవుతారు సార్ లాస్ట్కి. సో అది బాగానే ఉంటుంది సార్. ఆ క్యారెక్టర్ ఆర్క్ అనేది ఉంటుంది. విష్ణు ఏంటి, వాట్ ఈస్ ద క్యారెక్టర్ యూ హ్యావ్ పోర్ట్రైడ్ ఇన్ ద ఫిలిం? అంటే ఇట్ ఈస్ మచ్ ఎంటర్టైన్మెంటా, ఈజ్ ఇట్ మచ్ టువర్డ్స్ ద సెంటిమెంటా, ఈజ్ ఇట్ మచ్ టువర్డ్స్ ద యాక్షన్, ఆర్ చాలా చాలా ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి ఇందులో? సార్ దీంట్లో కొత్త ఎలిమెంట్ అయితే డెఫినెట్గా ఉంది. అది లేకపోతే అసలు నాకు కానీ, రాహుల్ కానీ, దర్శిక్ కానీ, మా యూవి కానీ, మేము అందరం కలిసి మనోడు కాదు ఇంత ఎగ్జైట్ అయ్యామంటే ఒక గొప్ప పాయింట్ ఉంది. అది ఫస్ట్ టైం చెప్తున్నాం. అది ఇప్పటిదాకా అయితే ఎవరో చెప్పలేదు అక్కడ వరకు. అదే సినిమా సార్. సో అలాంటి పాయింట్ కొత్తగా చెప్పినప్పుడు నేను ఇంతకు ముందు దానికే కట్టుబడి ఉండి, అదే కంటెంట్ కట్టుబడి ఉండి, అదే ఫీల్డ్లో వెళ్ళిపోయేవాడిని. నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఏదన్నా సరే ఎంటర్టైన్ చేస్తా చెప్తే ఇంకొంచెం ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అనే ఉద్దేశంతో దీనికి అనుకోకుండా నా క్యారెక్టర్, రాహుల్ క్యారెక్టర్, దర్శి క్యారెక్టర్ కలవటం, మా బ్రోచ్ ఎవరప్పుడు మాకున్న కామెడీ యాంగిల్ అది సింక్ అవ్వటం, ఇవన్నీ హర్ష మేము ముగ్గురు కావాలనుకోవటం, ఇవన్నీ హెల్ప్ అయినాయి. సో ఎంటర్టైన్మెంట్ మాత్రం ఎక్కడా డ్రాప్ చేయట్లేదు. మిగతా బోనస్లు అంటే నేను చెప్పింది ఆ పాయింట్ మీరు కనెక్ట్ అవ్వచ్చు, లేకపోతే దీంట్లో ఎమోషన్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ అలా ఉండవు. లార్జర్ దెన్ లైఫ్ అలా ఉండవు. అన్నీ ఉంటాయి, అన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ వస్తాయి మీకు. యాక్చువల్గా ఇలాంటి సినిమాలకి ఒక లో బడ్జెట్, ఒక మినిమైజ్డ్ ఇవి ఉంటాయి, లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్ దాటి కనిపిస్తుంది ఇక్కడ. యాక్చువల్గా ద ఆర్ట్ వర్క్ ఈ స్పీకింగ్ వాల్యూమ్స్. ఆ సెట్టింగ్స్ కానీ ఆర్ట్ డైరెక్టర్ శ్రీకాంత్ రియల్లీ, అలాగే కెమెరాల్స్, సినిమాటోగ్రఫీ ఆల్సో, టెక్నికల్ ఎక్సలెన్స్ ఈజ్ వెరీ మచ్ సీన్ అండ్ ఇట్ ఈస్ వెరీ మచ్ అప్రిషియేటెడ్. బట్ ఇది ఇలాంటి సినిమాకి బడ్జెట్ లిమిటేషన్స్ అనేటువంటి అవసరం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో హౌ ద ప్రొడ్యూసర్ రియాక్టెడ్ టు యువర్ స్క్రిప్టింగ్ ఆర్ టు ద ప్రొడక్షన్ వాల్యూస్? నిజం చెప్పాలంటే ఇది మాకంటే ఎక్కువ ప్రొడ్యూసర్స్ ఇంట్రెస్ట్ ఎలా ఉందంటే ఇది పెట్టి తీయాలి. ఇంకా యాక్చువల్లీ చెప్పాలంటే ఇంక మేము రిలీజ్ డేట్ అని ఫిక్స్ అయ్యి ఈ స్లాట్ మిస్ అవ్వకూడదు, ఎగ్జామ్స్ అవుతున్నాయి అని మేము రిలీజ్ చేసేస్తున్నాం. కానీ ఇంకా ఏమన్నా ఖర్చు పెట్టి చేద్దాం, చూసేవాళ్ళు కలర్ఫుల్గా ఉంటుంది, బాగుంటుంది అనే ఇదిలోనే ఇప్పటికీ ప్రొడక్షన్ హౌస్ ఉందండి. నేను ఇప్పుడు దాకా వర్క్ చేసిన ప్రొడక్షన్ హౌస్లో ఇంత సపోర్ట్ అయితే నాకు నిజంగా ఎప్పుడు దొరకలేదు. ఒకవైపు 10th ఎగ్జామ్స్, ఒకవైపు ఇంటర్ ఎగ్జామ్స్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ అవుట్ డేర్ యు ఆర్ టు అయిపోతున్నాయి సార్. వాళ్ళని చదువుకోమన్నా చెడగొట్టమన్నా మీరు చేస్తుంది సినిమా అయిపోతున్నాయి సార్. 21st కల్లా అయిపోతున్నాయి. 22nd ఇంటర్ కూడా ఉన్నాయి కదా, వాళ్ళే అయిపోతున్నాయి సార్. ఓన్లీ SSC 10 తోటే చూసి టార్గెట్ చేశారా? అవును సార్, అందుకే అంత ఫాస్ట్గా డేట్ అనౌన్స్ చేసి వచ్చేసాం. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. ఓకే, అందరూ చదువుకోండి ఫస్ట్. శ్రీ విష్ణు గారు